హాయ్ అండి. చికెన్ కబాబ్‌ని పక్కా కొలతలు, టిప్స్‌తో సహా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. కాకపోతే మెజర్‌మెంట్స్‌ని, టిప్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం. ఫస్ట్ నేనిక్కడ 400 గ్రామ్స్ చికెన్‌ని తీసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఈ 3 వేశాక అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేశాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. అలాగే ఇవన్నీ వేసినాక ఒక ఎగ్‌ని కూడా ఇలాగ కొట్టి వేసుకోండి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా కార్న్ ఫ్లోర్ వేసుకోండి. కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యపు పిండి వేసుకోండి. చాలామందేంటంటే కార్న్ ఫ్లోరు, బియ్యపు పిండి, మైదా ఏ పిండిలుంటే ఆ పిండిలో ఏసేస్తున్నారండి. అలా వేయకూడదు. ఏదో ఒకటి వేసుకోండి. అలాగే పెరుగు వేస్తే నిమ్మరసం వేయకండి. నిమ్మరసం వేస్తే పెరుగు వేయకండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చక్కగా మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. చూడండి నేనిక్కడ మొత్తం అంతా బాగా కలుపుకున్నాను. ముక్కకైతే బాగా పట్టిందండి ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని మనం ఒక కనీసం 2 అవర్స్ పాటైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకొని చక్కగా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్ హీట్‌లో ఉన్నప్పుడు ముక్కల్ని ఇలా ప్లేస్ చేసుకోండి. చాలామంది ఇక్కడే స్కిప్ చేస్తారండి. అసలు చూడాల్సింది ఇక్కడే. చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఈ ముక్కలన్నిటిని కూడా బాగా ఒకవైపు రోస్ట్ అయ్యాక రెండో వైపు తిప్పుకోండి. ఎందుకంటే లోన పచ్చుండిపోతదండి. మీరు హైలో పెట్టినా లోన పచ్చుండి పైకి రంగు తేలిపోద్ది. అందుకనే వేయించుకునేటప్పుడే కాన్సంట్రేట్ చేసి వేయించుకోవాలి. చక్కగా ఇలా రోస్ట్ అయ్యాక తీసేసుకోండి. ఇలాంటి చికెన్ డిషెస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఒక 100 పైన ఉన్నాయి డిషెస్. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.